హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ అనేది ఎలా చూద్దామండి. కటింగ్ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోయింటే కనుక ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోయింటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి 2.5 మీటర్ల క్లాత్ అనేది యూస్ చేసుకుని మనం ఈ విధంగా డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేసామన్నమాట. చూసారు కదా, ఇదొక మోడల్ అనమాట. ఇక్కడ నేను గోటా పట్టి అనేది వేసాను నెక్ చుట్టూ. ఈ డ్రెస్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. అది నేను ఇంతకుముందు చూపించిన బ్లూ కలర్ది, ఇది కూడా సేమ్ ఒకటే కటింగ్, వీడియో కూడా ఒకటే, స్టిచ్చింగ్ కూడా ఒకటేనండి. చూసారు కదా, ఫస్ట్ అయితే నేను ఈ విధంగా నెక్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఈ విధంగా పేపర్ స్టిఫ్ పైన తీసుకుని ఐరన్ చేసుకుంటే ఈ విధంగా స్టిక్ అయిపోతుంది. ఇంకా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్కి వచ్చేసి గమ్ వేసుకుని దాన్ని కూడా ఐరన్ చేస్తే క్లాత్ అనేది స్టిక్ అయిపోతుంది అనమాట దానికి. తర్వాత వచ్చేసి నేను ఇలా మెయిన్ పీసు అలానే లైనింగ్ కూడా ఇలా చుట్టూతో గమ్ అనేది వేసుకొని ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా స్టిక్ అయిపోయింది. ఇప్పుడు దీని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు ఇలా గమ్ అనేది లేకుండా మీరు స్టిక్ చేయకపోతే కనుక మీరు మిషన్ పైన కూడా మీరు ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు. లైనింగ్ అనేది మెయిన్ పీస్ పైన వేసేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయిపోతుంది కదా. తర్వాత మనం ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ నెక్ తీసుకుందాము. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత మిడిల్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు టక్ ఇచ్చిన తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనం ఫ్రంట్ నెక్ అనేది యాడ్ చేసుకుందాము. ఇలా చూడండి, ఈ ఫ్రంట్ నెక్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. దీనికి కూడా ఒక మిడిల్లో చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇలా నెక్ కూడా కింద పార్ట్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మార్కర్ తీసుకుని ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మిడిల్కి. వేసిన తర్వాత మనం గోటపట్టి అనేది వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ అంటే లైనింగ్ వైపు వేసుకుని మెయిన్ పీస్ వైపుకి ఈ క్లాత్ అనేది ఈ నెక్ అనేది తిప్పుతాం అనమాట. అదే మీకు నార్మల్గా బ్యాక్ సైడ్కి వద్దనుకుంటే కనుక ఫ్రంట్ సైడ్కి అప్పుడు మళ్ళీ మీరు మెయిన్ పీస్ పైన వేసుకుని వెనక్కి తిప్పుకుంటే బ్యాక్ సైడ్ మనం హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నెక్ అనేది మిడిల్లో పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకున్నాను. వేసిన తర్వాత చూసారు కదా, పేపర్ స్టిఫ్ మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా పేపర్ స్టిఫ్ పైన స్టిచ్ అనేది పడకుండా దాని పక్కన పడేటట్టుగా చూసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకుంటున్నాను నెక్ చుట్టూరును. చూసారు కదా, ఒకవైపు అయితే రెడీ చేసేసుకున్నాను. తర్వాత ఇంకొక వైపు అనేది స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో అంటే బిగినర్స్ ఎవరైనా స్టిచ్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆ పిన్స్ అనేవి పెట్టుకుని స్టిచ్ చేయండి. నాకు కొంచెం అలవాటే కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. చూసారు కదా, మనకి ఇలా నెక్ అంతా చుట్టూ కుట్టేసుకున్నాము. కుట్టిన తర్వాత మనకి ఈ ఎక్స్ట్రా అంటే నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుందాము. ఒక పావించి అయితే ఆ క్లాత్ వదిలిపెట్టేసుకుని ఇలా చుట్టూరా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ నెక్ పీస్ అనేది ఫ్రంట్ సైడ్కి తిరగడం కోసం మనం ఇక్కడ చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. చూడండి, థ్రెడ్ అనేది కట్ కాకుండా ఈ క్లాత్ మాత్రమే కట్ అయ్యేటట్టుగా చూసుకొని ఫ్రంట్ సైడ్కి తిప్పుకోవాలి కదా. చూడండి, ఈ విధంగా మనం టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా ఈ విధంగా ఫింగర్స్తో ప్రెస్ చేసుకొని ఫ్రంట్ సైడ్కి తిప్పేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ తిప్పిన తర్వాత ఈ నెక్ చుట్టూ పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే మోడల్లో మీరు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒక పైనుంచి ఒక కుట్టు వేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం గోటా పట్టి వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ నెక్ చుట్టూ ఆల్రెడీ మనం ఐరన్ చేసేసుకున్నాం కదా. నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అంతా గమ్ పెట్టేసుకుని ఐరన్ అతికిచ్చేసుకున్నాం. తర్వాత ఈ విధంగా గోటా పట్టి వేసేసుకుంటున్నాము. మీకు ఏ లేస్ కావలిస్తే ఆ లేస్ అనేది వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గోటా పట్టి మాత్రమే వేసుకుంటున్నాను. ఇప్పుడు మార్కెట్లో చాలా మోడల్ లేస్లు అనేవి వచ్చినాయి కాబట్టి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నెక్ లేస్ అనేది ఈ విధంగా వేసుకుంటే నెక్ అనేది చాలా నీట్గా అందంగా ఉంటుంది అనమాట. సేమ్ రెడీమేడ్ ఫ్రాక్ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఈ విధంగా గోటా పట్టి అనేది వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. చూసారు కదా, నాకైతే నెక్ అనేది ఈ విధంగా రెడీ అయింది. అదే విధంగా నేను బ్యాక్ సైడ్ నెక్ను కూడా ఇలానే రెడీ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా షోల్డర్కి మిడిల్కి పట్టుకొని ఇక్కడ మనం డాట్స్ కోసం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా డాట్స్ అనేవి వేసుకుంటున్నాము. ఫ్రంట్ సైడ్ డాట్స్
ఇలా 2 సైడ్స్ డాట్స్ రెడీ అయిపోయిన తర్వాత చూసారు కదా, నాకు ఇది బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ కూడా నేను డాట్స్ అనేవి వేసేసుకున్నాను అనమాట. వేసేసిన తర్వాత ఈ విధంగా షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా మనకి ఒకదానిపైన ఒకటి వేసుకుని బ్యాక్ నెక్కి యాడ్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ చూసారు కదా, ఇలా హెమ్మింగ్ చేయకుండా మనం పైనుంచి కుట్టకుండా ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని మనం షోల్డర్ జాయింట్ అనేది చేసామనుకోండి, ఇక్కడ ఖర్చు అనేది కనపడకుండా ఉంటుంది అనమాట. షోల్డర్ దగ్గర ఖర్చు అనేది కనపడదు, అంతా ప్లెయిన్గా ఒకేలా వచ్చేటట్టుగా ఉంటుంది. చూడండి ఈ విధంగా కిందన బ్యాక్ పార్ట్ తీసుకొని పై నెక్కి వేసుకుంటున్నాం అనమాట. ఆ పీస్ అనేది ఇలా వేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. అలానే ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి షోల్డర్ దగ్గర. ఇలా 2 స్టిచెస్ రెడీ అయిపోయిన తర్వాత మనం నెక్ అనేది కట్ చేసుకుందాము. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఏ విధంగా వస్తుందో చూడండి. ఇలా నెక్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. చూసారు కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది ఈక్వల్గా వచ్చేసింది. చూడండి బ్యాక్ తిప్పి చూస్తే మనకి స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఖర్చు అనేది అక్కడ కనపడకుండా ఉంటుంది. ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను హ్యాండ్స్ కూడా అలానే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నార్మల్గా హ్యాండ్ అనేది కట్ చేసుకుని దానికి లైనింగ్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ హ్యాండ్కి పట్టీ అనేది వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మెయిన్ పీస్ అనేది తీసుకున్నాను. 6 ఇంచెస్ విడ్త్తో తీసుకున్నాను. తీసుకుని కింద మెయిన్ పీస్ వేసేసుకుని పైనుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నాను హ్యాండ్ పెట్టేసుకుని. తర్వాత ఈ కింద వేసిన క్లాత్ని ఇలా పైకి తీసుకొచ్చేసి ఇక్కడ ఒక ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. వేసిన తర్వాత మనకి ఇక్కడ గోటాపట్టి ఉంటుంది కదా, ఈ గోటాపట్టి అనేది మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం తీసుకున్న పట్టీ అనేది నీట్గా ఉండేటట్టుగా సర్దుకోవాలి. ఈక్వల్గా ఫోల్డింగ్ మొత్తం సమానంగా ఉండేటట్టుగా సర్దేసుకొని ఇలా గోటాపట్టి తీసుకొని పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని గోటాపట్టి అనేది కిందికి పెట్టేసేసి మనం పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. అలానే 2 హ్యాండ్స్ రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాత మనం షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్కి జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకి షోల్డర్ జాయింట్ చేసేసుకున్నాం కదా. చేసిన తర్వాత ఈ హ్యాండ్ తీసుకొచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది చూసుకొని ఈ విధంగా హ్యాండ్ జాయింట్స్ అయితే చేసేసుకున్నాను. చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనం స్ట్రైట్ అంబ్రెల్లాలో తీసుకున్నాం క్లాత్ అనేది. ఇప్పుడు మనకి మెయిన్ పీస్ తీసుకున్నాము. మెయిన్ పీస్ తీసుకుని డాట్స్ అన్నీ వేసేసిన తర్వాత మనకి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మెయిన్ పీస్ పెట్టేసుకుని ఈ విధంగా చూసుకుంటున్నాను. నాకు చూడండి అంత కరెక్ట్గా వచ్చేసింది, ఎక్కడ ఎక్కువ తక్కువ కూడా రాలేదు. చూడండి ఇలా కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం లైనింగ్ వేసుకుంటున్నాము. ఈ లైనింగ్ ఈ మెయిన్ పీసు ఈ రెండు ఈక్వల్గా ఉండేటట్టు పెట్టేసుకుని మనకి ఇక్కడ బాడీ పార్ట్కి మనం యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కుట్టుకు ముందే అడ్జస్ట్ చేసుకుని అప్పుడు మనం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉంది కదా అని ఫ్రిల్స్ మాత్రం పెట్టకూడదు. అటువైపుకి ఇటువైపుకి కొంచెం అనేది క్లాత్ వదిలేటట్టుగా చూసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఒకవైపు అయితే నాకు రెడీ అయిపోయింది. అలానే ఇంకొక పార్ట్ కూడా నేను ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలా 2 సైడ్స్ అనేవి రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు కూడా విడివిడిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా విడివిడిగా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం లావైనా సన్నమైనా మనకి సైడ్ స్టిచెస్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. లేదంటే ఒకే సైడ్ కుంటే బాగోదు. స్టిచ్ అనేది ఒకవైపు వేసుకుంటే గొమ్మని ఊడదీయడానికి మనకి బాగోదన్నమాట. ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, నాకైతే ఈ సైడు ఫ్రంట్ సైడు ఇలా రెడీ అయిపోయింది. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాలేదు, స్ట్రైట్గా వచ్చేసింది. తర్వాత నేను సైడ్ జాయింట్ చేసేసుకున్నాను. చేసిన తర్వాత లైనింగ్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అది కనుక ఎవరైనా చూడకపోయింటే కనుక ఇంకొక వీడియోలో అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్చింగ్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఎలా సైడ్ జాయింట్ చేసుకోవాలి ఏంటనేది. లైనింగ్ మెయిన్ పీసు మనం జాయింట్ అనేది చేసుకుని కింద మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.